చూసుకుంటే కాలేజెస్ లో వీళ్ళు 4 years చేస్తారు, బట్ టెక్నికల్ స్కిల్స్ వచ్చి అంతంత మాత్రం ఉంటాయి. మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి మీ దగ్గర జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీ ఫీజెస్ ఎలా ఉంటాయి యాక్చువల్ గా? ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ 4 సంవత్సరాలు చాలా లక్షలు ఖర్చు పెట్టి ఉంటారు అక్కడ. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మళ్ళీ మీ దగ్గర జాయిన్ అవ్వాలంటే మళ్ళీ స్ట్రగుల్ అవ్వాలి కదా జనరల్ గా స్టూడెంట్స్. సో ఫీజెస్ ఎలా ఉంటాయి? సో మన దగ్గర 40,000 ఫుల్ స్టాక్ కోర్స్ ఉంటుందండి. ఓకే. సో ఈ 40,000 కూడా మళ్ళీ లో కాస్ట్ ఈఎంఐస్ ఉంటాయి, అన్ని థింగ్స్ ఉంటాయి. సో ఈ 40,000 పే చేశాక మళ్ళీ వాళ్ళు మనకేమి పే చేయని అవసరం లేదు. 4.5 to 5 months ట్రైనింగ్ ఉంటుంది. అండ్ దెన్ వాళ్ళు పాస్ అవుట్ అయ్యాక 2 years ఫ్రెషర్ ట్యాగ్ ఉంటుంది. ఫర్ సపోజ్ 2025 ఏప్రిల్ పాస్ అవుట్ అయ్యారు, 2027 ఏప్రిల్ వరకు ఫ్రెషర్ ట్యాగ్ ఉంటుంది. సో ఆ ఫ్రెషర్ ట్యాగ్ వరకు మనం సపోర్ట్ ఇస్తాం అనమాట, ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్. అండ్ 4.5 months అయిపోయాక కూడా వీళ్ళు ఒకవేళ రివిజన్ కి రావాలన్నా క్లాసెస్ కి రావచ్చు. ఓకే, ఫైన్, గుడ్. అండ్ అవుట్ ఆఫ్ టాపిక్ యాక్చువల్లీ, ఇప్పుడు అసలు బీటెక్ చేయడం అనేది టైం వేస్ట్, ఎంబీఏ చేయడం, ఎంసీఏ చేయడం ఇవన్నీ టైం వేస్ట్ అనేది ఒకటి బయట ఓ మార్కెట్ లో ఉంది. ఎందుకంటే 4 years టైం వేస్ట్. దీనికంటే వేరే ఏదైనా స్కిల్ ఇంటర్ తర్వాత నేర్చుకుని ఇది డిస్టెన్స్ లో చేసేసి జస్ట్ ఒక డిగ్రీ కావాలంటారు కాబట్టి అది బెటర్ అనేది విన్నా యాక్చువల్లీ. ఈవెన్ చాలా మంది నా తెలిసిన వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. సో వాట్ ఈస్ యువర్ రికమెండేషన్ ఆన్ ఇట్? బీటెక్ ఆర్ డిగ్రీ మ్యాండేటరీ. ఓకే, అది టైం వేస్ట్ అంటే ఓకే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అవ్వాల. ఇప్పుడు మన లాస్ట్ 1.5 year లో ఎంత ర్యాపిడ్ గా టెక్నాలజీ చేంజ్ అయిందో అదే లెవెల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అవ్వట్లేదు. ఓల్డ్ సబ్జెక్ట్స్ ఉంటున్నాయి, బట్ డిగ్రీ ఇస్ మ్యాండేటరీ. ఓకే, లైక్ 1 lakh లో 1 member కో 2 members కో అట్లాగే ఇంటర్మీడియట్ అవ్వగానే జాబ్స్ వచ్చినాయి. డ్రాప్ అవుట్ అయి మేము స్కిల్ నేర్చుకున్నాం అని. కానీ డ్రాప్ అవుట్ అయిన వాళ్ళందరూ మార్క్ జుక్బర్గ్స్ అవ్వలేదు కదా. కరెక్ట్. సో ఎక్సెప్షనల్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళని చూసి మనం కూడా అదే చేయాలి అనుకోవటం కరెక్ట్ కాదు. కరెక్ట్. బట్ ఇప్పుడున్న ఆపర్చునిటీస్ ఎక్కువ. అంటే మీకు ఇదివరకు అనుకోండి 9 to 5 మనం ఇంజనీరింగ్ కాలేజ్ లో స్పెండ్ చేయాలి. ఇప్పుడు అట్లా కాదు, మీకు టెక్నాలజీ వచ్చింది, ప్రతి మీకు మొబైల్లో దొరుకుతుంది, చాట్ జీపీటీ వచ్చింది. మీరు అక్కడ నేర్చుకుంటున్న థియరిటికల్ దాన్ని ప్రాక్టికల్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నది ఎక్స్ట్రా టైం స్పెండ్ చేస్తే అది చాలా యూస్ఫుల్. మీరు ఈవెన్ అబ్జర్వ్ చేస్తే కంపెనీస్ లో హైయర్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు డిగ్రీ అట్లా చేసి ఉండదండి. వాళ్ళు కంపల్సరిగా మళ్ళీ అవసరమైతే ప్రైవేట్ గా హార్వర్డ్ యూనివర్సిటీ ఇట్లా ఆన్లైన్ లో అయినా సరే ఎంబీఏస్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఇట్స్ మ్యాండేటరీ. ఆ స్కిల్ డిఫరెంట్ ఉంటది. అట్లా కాకుండా ఇంటర్మీడియట్ తర్వాత డైరెక్ట్ కోర్స్ నేర్చుకొని జాబ్ వస్తుంది అంటాం రావచ్చు, బట్ గ్రోత్ ఉండదు. సో అది డిస్టెన్స్ లో వేస్ట్ అంటారు జనరల్ గా డిగ్రీ అలాంటివి. డిగ్రీ మ్యాండేటరీగా డిస్టెన్స్ కాకుండా ఫుల్ టైం చేయాలి, ఆ తర్వాత కావాలి అంటే డిస్టెన్స్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకో క్వశ్చన్ ఏంటంటే లైక్ మనం ఇప్పుడు చూసుకుంటే చైనా వాళ్ళు ఏఐ రిలేటెడ్ డెవలప్ చేశారని చెప్తున్నాం, యుఎస్ అని పెద్ద పెద్ద కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడా ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే దెమ్సెల్ఫ్ డెవలప్ చేసుకుంటున్నారు. బట్ మన ఇండియా వచ్చేటప్పటికి ఎంతమంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ అండి, మనం ఒక్క ప్రాపర్ టూల్ కూడా డెవలప్మెంట్ లేదు. మనం ఎప్పుడు కూడా సర్వీస్ బేస్డ్ వేరే వాళ్ళు చేస్తే మనం ప్రాంప్ట్ ఇంజనీర్స్ అవడం లేదంటే ఆ రిలేటెడ్ వర్క్ చేయడం అన్నట్టే ఉంది తప్ప లేదు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మన దగ్గర ఇంకా స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ అంత స్ట్రాంగ్ బిల్డ్ అవ్వాల. ఓకే, ఒక బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు అంటే వాళ్ళు బీటెక్ గ్రాడ్యుయేట్స్ అంతే. అసలు ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న సిలబస్ కి ఇండస్ట్రీకి కావాల్సిన దానికి ఆర్ ఒక రియల్ టైం ప్రాబ్లమ్ చూస్ చేసుకొని దానికి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నా కూడా ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ నాలెడ్జ్ సరిపోతుంది. ఓకే, అదే మీరు ఐఐటీస్ తీసుకుంటే అది కంప్లీట్ డిఫరెంట్. కరెక్ట్. సో అక్కడ అంతా ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటది, కానీ ఇక్కడ మన కాలేజెస్ లో ఇదంతా డిఫరెంట్. సో దాన్ని తీసుకెళ్లి మనం చైనాతో అండ్ యుఎస్ తో కంపేర్ చేయటం కరెక్ట్, అది ట్రూ. బట్ యాక్చువల్ గా ఇప్పుడు ఐఐటీస్ లో రిజల్ట్స్ అనేవి వేరేగా వస్తున్నాయి, స్టూడెంట్స్ ఎక్సెప్షనల్ గా ఉంటున్నారు. మన పెద్ద పెద్ద కాలేజెస్ ఈవెన్ 1,000-2,000 members ఉన్న కాలేజెస్ ఎందుకు ఆ కరికులం తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేరు? ఎందుకంటే పెద్ద పెద్ద కాలేజెస్ ఆల్రెడీ. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ థింక్ 2014-15 టైంలో బిగ్ డేటా బాగా బూమ్ అన్నమాట.
ఇమీడియట్ గా దాన్ని తీసుకొచ్చి కరికులమ్స్ లో పెట్టేశారు. ఓకే. కానీ ఎవరు టీచ్ చేస్తారు? నార్మల్ ఎవరు? బీటెక్ Okay. అసలు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటానికి ఎవరున్నారు? అది అవును మా లాస్ట్ 2 years లో ఏ బాగా భూమి వచ్చింది. అవును. ఇమీడియట్ గా సిఎస్సి కి సబ్సిడరీ బ్రాంచెస్ వచ్చాయి. ఆహా. సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్, సిఎస్సి ఎంఎల్, సిఎస్సి ఐఓటి. ఓకే. కానీ ఫ్యాకల్టీ ఎక్కడ ఉన్నారు? లేరు. ఈవెన్ ఆ ఫ్యాకల్టీని ట్రైన్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కరెక్ట్. సో ఇవన్నీ లేదండి. బయట మార్కెట్ లో ఏది ఉంటే దాన్ని బ్రాంచ్ లాగా పెడుతున్నారు. మళ్ళీ పెద్ద డిఫరెన్స్ ఉండట్లా. సేమ్ సబ్జెక్ట్, సేమ్ రెగ్యులర్ సిఎస్సి వే ఉంటున్నాయి. ఓకే. సో అట్లాంటప్పుడు మనకి ఇట్లా ఏ రిలేటెడ్ బిల్డ్ చేయాలి ఇట్లాగంటే మనం అదంతా కంప్లీట్ బయటకు వచ్చాక ఓన్ రీసెర్చ్ మీద నేర్చుకోవాల్సింది. అండ్ ఈవెన్ లెక్చరర్స్ లో కూడా అప్రాక్సిమేట్ 80% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఏ జాబు రాకపోతే లెక్చరర్ అవుతాం, ఏ జాబు రాకపోతే ఇంకా సేమ్ కాలేజ్ లో ఈవెన్ సీనియర్స్ కూడా వచ్చి చెప్పడం ఆ టైప్ లో నేను అబ్జర్వ్ చేసా. ట్రూ. ఎంటెక్ ఇప్పుడు ఈ టైంలో ఎంటెక్ చేస్తున్నారు అంటే ఇంకా వాళ్ళు లెక్చరర్ గా సెట్ అయిపోతున్నట్టే. ఓకే. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా మీరు ఎవరైనా కానీ టీచర్ పొజిషన్ లో ఉంటే కనుక, టీచర్ ఆర్ లెక్చరర్, మీరు ఇప్పుడు బయట స్పెండ్ చేయాల్సిన టైం, నేర్చుకోవడానికి స్పెండ్ చేయాల్సిన టైం అనేది స్టూడెంట్కి టీచ్ చేసే టైం కంటే ఎక్కువ ఉండాలి. లేదంటే కనుక యు ఆర్ డూయింగ్ అన్జస్టిస్ టు యువర్ జాబ్. అండ్ ఇంకేమైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవి నేర్చుకుని మీరు ఇంప్రూవ్ అవ్వాలన్నా కానీ ట్రై చేయండి. ఎందుకంటే మీ మూలంగా అట్లీస్ట్ ఒక 1000 మెంబర్స్ స్టూడెంట్స్ లైఫ్ అయినా చేంజ్ అవుతుంది. సో ఇట్స్ వెరీ మచ్ క్రూషియల్. అండ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంకేమేమి చేంజెస్ రావాలనుకుంటున్నారు యూజువల్గా? ప్రాక్టికల్ థింగ్ రావాలండి మెయిన్. సో ఇప్పుడు ఎంతసేపు కి థియరీ అంటే అవ్వదు, మారిపోయింది కంప్లీట్. సో దాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయటం వస్తే అప్పుడు ఆటోమేటిక్ గా ప్లేస్మెంట్స్ పెరుగుతాయి, అన్ని విధాలుగా స్టూడెంట్ బెనిఫిట్ అవుతాడు. ప్రాక్టికల్ థింగ్ అన్నది రెగ్యులర్ ల్యాబ్ ఉంటుంది. ఆ ల్యాబ్ లో ఒక ప్రోగ్రామ్ ఇస్తారు, ఆ ప్రోగ్రామ్ ని ఫ్యాకల్టీ ఎగ్జిక్యూట్ చేస్తాడు, సేమ్ స్టూడెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాడు, అయిపోయింది అంటారు. అది కాదు యాక్చువల్. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ మనం డైలీ యూజ్ చేసే లైఫ్ లో యూజ్ చేసే థింగ్స్ ని, లైక్ ఈమెయిల్స్ సెండ్ చేస్తాము, ఆ ఈమెయిల్స్ ని ప్రోగ్రామింగ్ లో ఎలా సెండ్ చేయాలి, ఇట్లాంటి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని స్లోగా బిల్డ్ చేస్తే డిఫరెంట్. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే సిఎస్సి ప్రోగ్రామింగ్ చేయాలి అని జాయిన్ అయిన వాళ్ళు 1 year 2 years కి మొత్తం డిమోటివేట్ అవుతారు. ఓకే, తర్వాత ఇంకంత కాన్సన్ట్రేట్ చేయరు. ఎందుకు అంటే ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ల్యాబ్ ప్రోగ్రామ్స్ తీసుకెళ్లి అవి డిస్ప్లే చేస్తారు. అవి చూస్తే ఒకేసారి 300-500 లైన్స్ ఉంటాయి. వాటిని టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేయమంటారు, లేదా రికార్డ్స్ రాయమంటారు. అట్లా కాకుండా ప్రతి చిన్న టాపిక్ ని కోడింగ్ లో చేంజ్ చేసి, కోడింగ్ టాపిక్స్ కాకపోయినా మనకి యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంది. ఓకే, ఈ యాప్టిట్యూడ్ మ్యాథ్స్ లో ఏదైతే సాల్వ్ చేస్తామో దాన్ని కోడింగ్ లోకి ఎలా చేంజ్ చేయాలి, కన్వర్ట్ చేయాలి అన్నది నేర్పిస్తే అప్పుడు ఆబ్వియస్ గా స్కిల్స్ పెరుగుతాయి. ఆ చేంజ్ అన్నది ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆ చేంజ్ వస్తుందో అప్పుడు మాలాంటి ఇన్స్టిట్యూట్స్ తో పని ఉండదు. ఓకే, లేదండి, ఇండియా పాపులేషన్ కి ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నా చాలా యాక్చువల్ గా